హాయ్ ఫ్రెండ్స్, పీజీ న్యూస్ కి స్వాగతం. ఫ్రెండ్స్, కువైట్ లేకైతే అక్రమంగా అంటే తీసుకురాని వస్తువులు అయితే తీసుకురావడం అయితే జరిగింది. అలాంటి విషయాల్లో ఎలా వీళ్ళు పట్టుబడ్డారు, ఏమేమి ఉన్నాయి, అందులో ఎవరెవరు దీనికి సహకారంగా ఉన్నారనే విషయాలైతే మనం ఈ వీడియోలో గమనిద్దాం. అలాగే మీలో ఎవరైనా సరే ఏ అప్డేట్స్ తెలుసుకోవాలనుకున్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే పాత వారు కూడా వీడియోకి లైక్ చేసి మీరు ఇస్తున్న సపోర్టుకు మీ అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అలాగే మరి వివరాల్లోకి వెళ్తే, కువైట్ దేశంలోకి అక్రమంగా రవాణా చేసే ప్రయత్నాన్ని కువైట్ అధికారులు అడ్డుకున్నారని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ డ్రగ్ కంట్రోలర్, అలాగే జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ మరియు జనరల్ ఫైర్ ఫోర్స్ సమన్వయంతో ఇరాన్ నుండి షువేక్ సముద్ర నౌకాశ్రయం మీదుగా వస్తున్న వాహనాన్ని అడ్డుకుంది. దర్యాప్తులో లభించిన సమాచారం ప్రకారం ఒక కువైటీ పౌరుడు తన ప్రైవేటు వాహనంలో దాచిపెట్టి మాదక ద్రవ్యాలను రవాణా చేయాలని ప్లాన్ చేస్తున్నాడని తెలిసింది. ఒక ప్రత్యేక ఫీల్డ్ బృందం నిఘా సమాచారాన్ని నిర్ధారించింది మరియు వాహనాన్ని వెంటనే పర్యవేక్షించి స్వాధీనం చేసుకున్నారు. కొన్ని అక్రమ రవాణా పద్ధతులు ప్రధానంగా ఉండడంతో వాహనంలోనికి దాగి ఉన్న కంపార్ట్మెంట్లను సురక్షితంగా తనిఖీ చేయడంలో అగ్నిమాపక దళాలు సహాయపడ్డాయి. వాహనంలోని వివిధ భాగాల్లో దాచిపెట్టిన 100 గ్రాముల హాషిష్ మరియు గంజాయిని అధికారులు కనుగొన్నారు. మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు మరియు అనుమానితుడిని అరెస్టు చేసి స్వాధీనం చేసుకున్న వస్తువులతో పాటు నార్కోటిక్స్ ప్రాసిక్యూషన్ కార్యాలయానికి తరలించారు. కువైట్ భద్రతా సేవల సామర్థ్యం మరియు సంసిద్ధతను మరియు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి మరియు ప్రజల భద్రతను కాపాడడానికి వారు చేస్తున్న ప్రయత్నాలను ఈ ఆపరేషన్ నొక్కి చెబుతుందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక్కడ మరొక విషయం మనం గమనించినట్లయితే, కువైట్లోని ఆల్ అబ్దాలీ ప్రాంతంలో ఒక పొలం యాజమాని తోడేలును చంపినట్లు ఆన్లైన్లో ప్రసారం అవుతున్న వీడియో గొర్రెలు మరియు గుర్రాలు వంటి పశువులను బెదిరించే దోపిడీ జంతువులను ఎలా నిర్వహించాలనే దానిపై విస్తృత చర్చకు దారితీసింది. పర్యావరణ కార్యకర్తలు అటువంటి సందర్భాలలో సరైన విధానం ఏమిటంటే విషయాలను ఒకరి చేతుల్లోకి తీసుకోవడం కంటే ఈ జంతువుల ఉనికిని నివేదించడానికి జనరల్ అథారిటీ ఫర్ ది ఎన్విరాన్మెంట్తో సహా అధికారులను సంప్రదించడం అని నొక్కి చెప్పారు. పర్యావరణ కార్యకర్త డాక్టర్ సిస్ ఆల్ ఆజ్మీ మాట్లాడుతూ, ప్రజలు మరియు పశువుల భద్రత ఎల్లప్పుడూ ప్రాధాన్యత కలిగినదే అయినప్పటికీ కువైట్లో తోడేళ్లు చాలా అరుదుగా ఉన్నాయని మరియు దాదాపు అంతరించిపోయాయని గుర్తుంచుకోవడం ముఖ్యం. ఆదర్శవంతంగా సమర్థ అధికారులకు పబ్లిక్ అథారిటీ ఫర్ ది ఎన్విరాన్మెంట్ లేదా పబ్లిక్ అథారిటీ ఫర్ అగ్రికల్చర్స్ అఫైర్స్ అండ్ ఫిషరీస్ తెలియజేయాలి. తద్వారా జంతువులను సజీవంగా పట్టుకొని సంరక్షించడానికి ప్రయత్నాలు చేయవచ్చు. అంతర్జాతీయ పరిరక్షణ ఒప్పందాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో చేసినట్లుగా శాస్త్రీయ అధ్యయనం కోసం జంతువును నిలుపుకోవడం మంచిది అని ఆయన అన్నారు. డాక్టర్ ఆల్ అజ్మీ కూడా వన్యప్రాణుల సంరక్షణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు తమ వన్యప్రాణాలను రక్షించడంలో గర్వపడతాయి మరియు పర్యావరణ సమతుల్యతను కాపాడుకునే జంతువులను రక్షించడానికి అవగాహన కార్యక్రమాలలో $1 మిలియన్ పెట్టుబడి పెడతాయి. పశువుల యాజమానుల భద్రతను ఏకకాలంలో నిర్ధారిస్తూనే వన్యప్రాణులను సంరక్షించవచ్చని మేము ఆశిస్తున్నామని ఆయన అన్నారు. అలాగే ఇక్కడ మరొక విషయం మనం గమనించినట్లయితే, కువైట్ వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖలోని వాణిజ్య నియంత్రణ విభాగం తనిఖీ బృందాలను రాజధాని గవర్నరేట్లోని శీతాకాలపు దుస్తులు దుకాణాలను లక్ష్యంగా చేసుకొని పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహించాయి. ఈ ప్రచారం ఫలితంగా వస్తువులపై ధరలను ప్రదర్శించడంలో వైఫల్యం, మూల దేశాన్ని ముసించడంలో వైఫల్యం మరియు మంత్రిత్వ శాఖ ఆమోదించిన మార్పిడి మరియు రిటర్న్స్ విధానాలను కట్టుబడి ఉండటం వంటి 21 ఉల్లంఘనలను గుర్తించామని ఆ శాఖ డైరెక్టర్
ఫైసల్ ఆల్ అన్సారీ ఒక పత్రికా ప్రకటనలో వివరించారు. అంటే చలికాలం వచ్చే గుడ్డలను వాటిల్లో రేట్లు కానీ క్వాలిటీ కానీ ఒకవేళ కొన్న తర్వాత వారికి నచ్చకపోయినా రిటర్న్ చేయడం వంటి విషయాలు అయితే అక్కడ జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ మన దేశంలో అయితే జరిగే అవకాశం లేదు. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. Don't forget to subscribe, like, share. Thanks for watching.